GO46 సమస్యల మీద ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఆ సమస్యల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళిన సంతరేంది కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద కక్ష పెట్టింది అప్పుడే సరే మహబాద్ బిడ్డ అయిన చర్రి ప్రవీణ్ నిరుద్యోగుల గురించి ఉద్దేశించి 4 మాట్లాడాల్సిన కోరుచున్నాం. సభను అలంకరించినటువంటి నా సహచర ఉద్యమకారులకు, నిరుద్యోగ ఉద్యమకారులకు, అదేవిధంగా వేదిక ముందు ఆశీనులైనటువంటి నిరుద్యోగ సోదరి సోదరులకు, ఈ నిరుద్యోగ వంచన సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. మనం ఏదైతే ప్రభుత్వాలను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగులము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వంలో కూడా GO46 మనకు అన్యాయం జరిగిందని చెప్పి మనం ఎంతో ఫైట్ చేసినాము. ఉద్యోగార్థుల కోసము, అంటే నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసమని, నోటిఫికేషన్ కోసం అని చెప్పి ఎంతో పోరాటాలు చేసినాము. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, మరి కొత్తగా ఏమైనా మన తరగతులు మారుతాయంటే ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా? జూన్ 2 నిన్న ఏ ఒక్క నోటిఫికేషన్ రాలేదు. పోనీ గత ప్రభుత్వం తప్పు చేసింది, ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేసిరు. మరి ఇప్పటికైనా ఆ తప్పులని ప్రభుత్వం సరిదిద్దుతుందా అంటే సరిదిద్దే పరిస్థితి లేదు. 20,000 పోలీస్ నోటిఫికేషన్, అఫీషియల్ గా 20,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అన్అఫీషియల్ గా 40,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. 5,000 సరిపోతాయా? మనకు సరిపోవు. ఆ 5,000 పోస్టులలో దాదాపుగా 3,000 పోస్టులు ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకే, ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఆ 3,000 పోస్టులు ఇక్కడ ఉండిపోతాయి. కేవలం 2,000 పోస్టులను మాత్రమే గ్రామీణ విద్యార్థులకు గ్రామీణ జిల్లాలకు పంచే అవకాశం ఉంది. అలా అని చెప్పి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మిత్రులను నేనేం కించపరచట్లేదు మిత్రులారా. మేమేమంటున్నామంటే గతంలో కూడా ఇప్పుడు కూడా హైదరాబాద్ అనేది కేవలం జిల్లా కాదు, ఈ యొక్క రాష్ట్ర రాజధాని. ఈ రాష్ట్ర రాజధానిలో మానుకొట్ట బిడ్డైన నాకు కూడా హక్కు ఉందా లేదా? హక్కు ఉందా లేదా? మనకు హక్కు ఉంది. మనకు ఈ కేవలం నేను అన్ని పోస్టుల గురించి మాట్లాడట్లేదు, కేవలం పోలీస్ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా హైదరాబాద్ జిల్లాలో గతంలో మీరు అన్ని లిస్టు తీపియండి. దాదాపుగా ప్రతి నోటిఫికేషన్ లో 2,000 నుంచి 3,000 పోస్టులు మిగుతూ ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో. అంటే ఫిట్ క్యాండిడేట్లు లేరని చెప్పను, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఆ జాబులు మిగిలిపోతా ఉన్నాయి. అక్కడ మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో, అరే బాబు మళ్ళీ చెప్తున్నా, ఎవరిని కించపరచలేదు, ఉద్యమాలంటే కేవలం నల్గొండ కాదు, వరంగల్ జిల్లా నుంచి కూడా ఉద్యమాలు చేయగలుగుతాం. మేము ఎన్నో ఉద్యమాలు చేసినాము. 126 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడ 80 మార్కులు వస్తే జాబులు వచ్చే పరిస్థితి ఉంది. కొంతమంది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయినప్పుడు ఆ ఫిలప్ చేసే బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వాలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఎక్కడ పోస్టులు మిగులుతున్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎందుకు మిగులుతున్నాయని చెప్పి వాళ్ళు ఒక కమిటీని వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ విధంగా అదేవిధంగా ఏదైతే 4 సంవత్సరాల నుంచి మనకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, పోలీస్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు. దాదాపుగా చాలా మందికి ఏజులు అయిపోతా ఉన్నాయి. అప్పుడు లెక్క దొంగలు బీరువా తాళాలు పలగొట్టి బీరువాలో ఉన్న గోల్డ్ దొంగతనం చేస్తలేరు. సరే, గోల్డ్ రేట్ పెరిగింది, అది పక్కన పెట్టండి. గోల్డ్ దొంగతనాలు చేస్తలేరు. సైబర్ క్రైమ్స్ ఎక్కువ పెరుగుతుంది. మనకు కావాల్సింది ఫిజికల్ ఫిట్ తో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా కావాలి మనకు. వాస్తవా కాదా? అదేవిధంగా ఎవరైతే మెరిట్ మార్కులు సాధిస్తారో వారికి మొదటగా అవకాశం ఇవ్వాలి. లాంగ్ జంప్ విషయంలో ఏ రాష్ట్రంలో, అంటే ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈవెన్ ఆర్మీలో కూడా 4 మీటర్స్ లేదు. అట్లని చెప్పి అన్న నువ్వు దూకాలంటే 5 మీటర్లు దూకుతా, నేను 5 మీటర్లు దూకుతా. నాలాంటి ఎంతో మందికి, నా మిత్రులకు 140 మార్కులు వచ్చినా వాడు పాపం జస్ట్ లాంగ్ జంప్ 1 సెంటీమీటర్ దూకనందుకు వాడు అన్ఫిట్ క్యాండిడేట్ అయి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుండు. కాబట్టి దయచేసి లాంగ్ జంప్ విషయంలో కూడా 3.8 మీటర్స్ కి తగ్గించాలి. ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ కి ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్ఐకి పెంచాల్సిన అవసరం ఉంది.
ఎవరైతే ఫ్యాషన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రావాల్సుకున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెరిట్ తో పాటు ఫిజికల్ తో పాటు మెరిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెరిట్ ప్రతిపాదకన కింద ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా ఎంతసేపు బడ్జెట్ లో ఏ సీఎం వచ్చినా లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెడతారు? రైతుల కన్నీళ్లు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడేవాళ్ళే తప్ప నిరుద్యోగ ఆత్మహత్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ లేడు. అదే వేరే సభలో అయితే ఫస్ట్ రైతులకు నివాళులు అర్పించి అంతో కొంత మౌనం పాటించిన తర్వాతకి సభను జరుపుకుంటున్నారు. కానీ నిరుద్యోగులను ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పటికైనా బడ్జెట్ లో స్పెషల్ గా నిరుద్యోగుల కోసం కొన్ని స్కీమ్ తీసుకురండి. ఇప్పుడు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. అలా అని చెప్పి లక్షలాది మందిని ఏ గవర్నమెంట్ ఫిల్అప్ చేయదు. అది అన్యాయమైనది. న్యాయంగా ఏదైతే కొన్ని స్కీమ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ స్కీమ్స్ ఉన్నాయి, బీసీ స్కీమ్స్ ఉన్నాయి. అందులో మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. యువ వికాస్ అప్లై చేయడానికి దాదాపుగా 500 రూపాయలు మనకు ఖర్చు అయింది. కానీ మన అకౌంట్ లో 5 రూపాయలైనా పడ్డాయి ఎవరికైనా? రాజీవ్ వికాస్ ఎంతమంది అప్లై చేశారు? ఇక్కడ రాజీవ్ వికాస్ చాలా మంది అప్లై చేశారు. 5 రూపాయలు కూడా పడలేదు. మీకు వచ్చిన ఖర్చు 500. అంటే మన గవర్నమెంట్ కి మనమే 500 ఇన్వెస్ట్ చేసేసినాం. అంటే ఆ లాభం గవర్నమెంటే తీసుకుంది. కానీ 5 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈసారి ఖచ్చితంగా స్పెషల్ బడ్జెట్ లో నిరుద్యోగుల గురించి మనము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మంత్రి మండలి కానీ రేపడున్న ఏ ప్రభుత్వం గద్దెనెక్కిన నిరుద్యోగుల కోసం స్పెషల్ గా ఒక బడ్జెట్ ని కేటాయించవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లో మనకు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నిన్న కేవలం 280 పోస్టులు ఇచ్చి మమ అనిపించుకున్నారు. కాబట్టి రాబోయే రోజులలో జాబ్ క్యాలెండర్ ప్రకారము పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు వివిధ భర్తీలను ఖాళీలు ఉన్న ఎంపీఓ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ గ్రూప్స్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను సత్వరమే ఈ ప్రభుత్వం భర్తీ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ! నిరుద్యోగుల ఐక్యత! నిరుద్యోగుల ఐక్యత!